శివపార్వతుల కథ. శాంతమయమైన సంగీతం, దూరంగా దూసేసిన డమరుక ధ్వనులు. ఈ లోకానికి ఆదిలోనే రెండు శక్తులు, శివశక్తి, ఆ శక్తి కలయికే సృష్టికి కారణం. ఈరోజు మనం వినబోయేది శివపార్వతుల అమ్మవారి అద్భుత ప్రేమ, భక్తి, తపస్సు, శక్తి యాత్ర. పార్వతీ జననం. హిమవంతుడు మేనకాదేవికి పద్మలా పుట్టిన చిన్నారి పార్వతి. పుట్టినరోజే ఒక జ్యోతి వెలుగు ఆ గర్భం నుంచి వెలిగింది. ఋషులు చూసి మాట లేకుండా నమస్కరించారు. ఋషులు, ఇది చిన్నారి కాదు, శక్తి అవతారం. పసిపాపగా ఉన్నప్పుడు కూడా పార్వతికి ఓం నమఃశివాయ మంత్రం వినగానే కళ్ళల్లో దీపాలు వెలిగేవి. బాల్యంలో నుంచే భక్తి. పార్వతి పెరిగే కొద్దీ ఆమె శివప్రీతి మరింత పెరిగింది. పూలను చిన్న శివలింగానికి ప్రతిరోజు పూజ చేసేది. మేఘాలు సైతం పార్వతి చేతుల్లోని పూల సువాసనను అందుకోవడానికి వాలేవి. హిమవంతుడు ఒకరోజు అన్నారు, కూతురా, నీకు ఇంత శివభక్తి ఎందుకు? పార్వతి చిరునవ్వుతో, అయ్యా, ఆయనే నా అంతర్యామి, ఆయనే నా లక్ష్యం. మన్మధుని అహంకారం కరిగిన క్షణం. ఒకవేళ దేవతలకు సమస్య, తరతరాల రక్షణకు శివుడిని వివాహం చేసుకోవాలి. కానీ శివుడు లోకానికి దూరంగా గాఢ ధ్యానంలో. దేవతల మన్మధుని పిలిచారు. శివుడు ధ్యానాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి. మన్మధుడు అహంతో నవ్వాడు. నాకు సాధ్యం కానిది ఏది? అతడు శివుడిని చూస్తూ ప్రేమబాణం వదిలాడు. అది శివుని మూడో కన్నును తాకబోయింది. తర్వాత ఏమైంది? అరిమడం లేని అగ్ని. ఒక జలక్లో మన్మధుడు భస్మమయ్యాడు. అది చూసి పార్వతి హృదయం కరిగింది. ఓ దేవా, ఈ ప్రపంచం శివుడి శక్తి ముందు ఎంత చిన్నదో! పార్వతి తపస్సు. అకాల బలం. పార్వతి లోపల ఒక నిర్ణయం, నేను శివుడిని సాధించాలి. లోకం నాపై నవ్వుకుందా? నాన్న నన్ను ఆపుతాడా? దేవతలు సందేహిస్తారా? నాకు భయం లేదు. ఆమె అడవికి వెళ్ళింది. తపస్సు మొదలైంది. మొదట పండ్లు, తర్వాత ఆకులు, చివరికి గాలి మాత్రమే సేవిస్తూ సంవత్సరాలు గడిచాయి. గాలి సైతం గౌరవంతో మాత్రమే ఆమె చుట్టూ వీచేది. పశువులు ఆమెను తల్లి అని పిలిచేవి. ఋషులు ఆమెను త్రిపుర సుందరి అన్నారు. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇంత తపస్సు, ఇది దేవతకే సాధ్యం. శివుడు పరీక్ష. శివుడు ఆమె భక్తి తెలుసుకొని ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా వచ్చాడు. వృద్ధుడు, అయ్యో అమ్మా, శివుడంటే ఎందుకు? ఆయన ఒరిగినవాడు, మసి పూసుకున్నవాడు, శ్మశాన నివాసి. అలాంటి వాడేంటి భర్త? పార్వతి చిరునవ్వు నవ్వింది. మీరు ఏమన్నా, ఎన్నిసార్లు అన్నా శివుడు పరమశక్తి, పరమాత్మ, నాకు ఆయనే దేవుడు, గురువు, జీవితం. అది విన్న శివుడు లోపల చిరునవ్వు నవ్వాడు. నిజమైన ప్రేమ, నిజమైన భక్తి. దేవతల ఆనందం. వివాహ సిద్ధత. శివుడు అంగీకరించిన వార్తతో దేవలోకమే పూలవర్షం కురిపించింది. వసంతుడు సంగీతం నడిపాడు. చంద్రుడు హారాలు తయారు చేశాడు. గంగమ్మ తానే వచ్చి పల్లకిని పవిత్రం చేసింది. హిమవంతుడు ఇంట్లో ఆనందమే ఆనందం. పార్వతి సిద్ధమవుతుంటే ఆమె ముఖంలో చంద్రకళ, కళ్ళల్లో భక్తి జ్యోతి. శివుడు వరుట. శివుడు పర్వత శిఖరాల నుంచి బయలుదేరాడు. అతని జుట్టులో చంద్రుడు, కంఠంలో నాగభరణాలు, పిశాచులు, గణాలు, భైరవులు, వేలాది గణపతి వలె ఆయన వెంట. దేవతలకు భయం. ఎవరిని పెళ్ళికి పిలిచామా? కానీ శివుడు చెబుతాడు, ఇవన్నీ కూడా నా సృష్టిలే, నాకు సమానమైనవి, పవిత్రమైనవి. పార్వతి చిరునవ్వు నవ్వుతుంది. ఆయననే నా శివుడు. మహావివాహం. పర్వతాల మీద దీపాల వెలుగులు. సముద్రాలు కూడా అలలు తగ్గించి మంత్రాల ధ్వనిని వినాయి. విష్ణువు తన చేతులతో పార్వతి కరాన్ని శివుడికి ఇచ్చాడు. బాధ్యతగా, పవిత్రంగా, సృష్టికి శక్తినివ్వే జంటగా మీరు నిలవాలి. శివుడు పార్వతిని చూసి అన్నాడు, నీ తపస్సే నా వరం, నీ ప్రేమే నా శక్తి.
పార్వతి తలను వంచింది. నా ప్రాణం మీలో, నా శక్తి మీలో. అందరూ పుష్పవర్షం కురిపించారు. శివపార్వతి సంభాషణలు. వివాహం తర్వాత ఇద్దరూ హిమవంతుడి ఇంట్లో కొంతకాలం గడిపారు. పార్వతి: ప్రభూ, నా తపస్సు మీకు నచ్చిందా? శివుడు: నువ్వు చేసిన తపస్సు నన్ను మాత్రమే కాదు, ప్రపంచానికే ఉపమానం. పార్వతి: అయితే నా కోరిక ఒకటి. శివుడు చిరునవ్వి: అది నెరవేర్చడానికే నేను ఉన్నాను కదా. పార్వతి: మీలో ప్రతిపక్షం, ధాన్యం, ప్రేమ, శక్తి, అనుభవం కావాలి. శివుడు: అది నిజ జీవితమే అవుతుంది. శివశక్తి తత్వం. శివుడు అంటే శూన్యం, శక్తి అంటే సృష్టి. శూన్యం లేక సృష్టి లేదు, సృష్టి లేక శూన్యం అర్థం లేదు. శివుడు అన్నాడు: మనమిద్దరం ఒకరినొకరు సంపూర్ణం చేశాం. పార్వతి: శక్తి శివుడితో కలిసినప్పుడే లోకానికి శ్రేయస్సు వస్తుంది. ఇద్దరి సంయోగమే సృష్టి, స్థితి, సంహారంకు కారణం. కంక్లూజన్. శివపార్వతి కథ ప్రేమ కథ కాదు మాత్రమే. అది భక్తి, తపస్సు, సహనం, శక్తి, ఆధ్యాత్మికత కలయిక. మన జీవితంలో కూడా శివుడు వంటి స్థిరత్వం, పార్వతిలా శుద్ధ శక్తి ఉంటే ఏ కోరిక అయినా సులభమవుతుంది.